Hello my dear students, welcome back to another session in the living world. Okay, so I am Prashanthi, your biology teacher. So if anyone is watching for the first time, please do subscribe the channel Smarted by Prashanthi ma'am. Okay, so we will continue the previous class only. So ఎవరైనా ఫస్ట్ క్లాస్ చూడని వాళ్ళైతే మీరు లివింగ్ వరల్డ్ లెక్చర్ 1కి వెళ్ళి చూడొచ్చు. So after that we are continuing the class. So in today's class, so we are going to see the nomenclature. So ee roju class lo em చూడబోతున్నామంటే nomenclature, okay, in the biodiversity. So nomenclature and at the same time taxonomic categories. సో టాక్సానమిక్ కేటగిరీస్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. సో నామెన్క్లేచర్ నుంచి టాక్సానమిక్ కేటగిరీస్ నుంచి కూడా మనకి చాలాసార్లు క్వశ్చన్స్ రావడం జరిగింది అనమాట. సో దీని గురించి బాగా ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో యూ నీడ్ టు ప్రాక్టీస్ వెల్. Okay, so in today's class nomenclature, before going to the nomenclature, some introduction about the biodiversity. Okay, biodiversity, what is biodiversity? Diversity is nothing but difference in the living organisms. Different types of living organisms are present in the world. Okay, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి, సో కౌంట్ చేయలేం. ఎందుకంటే రోజుకు ఒక కొత్త ఆర్గానిజం అనేది ఐడెంటిఫై చేస్తున్నారు, ఒక్కొక్క కొత్త ఆర్గానిజం ఐడెంటిఫై చేస్తున్నారు, కొత్త ప్లేసెస్ని ఐడెంటిఫై చేస్తున్నారు. సో అలాంటి కొత్త ప్లేసెస్ని ఐడెంటిఫై చేసినప్పుడు అక్కడ మనకి కొత్త ఆర్గానిజమ్స్ అనేవి కనిపిస్తాయి. న్యూ ఆర్గానిజమ్స్ ఆర్ గోయింగ్ టు బి ఫౌండ్, ఓకే, ఇన్ దట్ పర్టికులర్ ప్లేసెస్. సో అలాంటప్పుడు ఇన్ని ఆర్గానిజమ్స్ ఉన్నప్పుడు అన్ని ఆర్గానిజమ్స్ని చదవడం అంత ఈజీనా? నో, డెఫినెట్లీ నాట్. సో మనం అన్ని ఆర్గానిజమ్స్ని ఎట్ ఏ టైం వీ కాంట్ ఏబుల్ టు స్టడీ. ఓకే, సో అన్నిటి గురించి తెలుసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ ప్రాసెస్. సో అంత డిఫికల్ట్ కాంప్లెక్స్ ప్రాసెస్ని మనకి సింప్లిఫై చేయడానికి చాలామంది గ్రేట్ సైంటిస్ట్ సో మన కోసం ఈ నామెన్క్లేచర్ అనేది సో ఇన్వెంట్ చేశారన్నమాట. సో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఓకే, సో హియర్ ఇన్ ద నామెన్క్లేచర్ ప్రాసెస్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనకి అన్ని ఆర్గానిజంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలోనే 1000 వెరైటీస్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి. సో వెరైటీస్ ఆఫ్ రైస్ స్పీషీస్ ఉన్నాయి. సో ఇన్ని వెరైటీస్ ఉన్నప్పుడు అన్నిటికీ మనం ఒకే నేమ్ అనేది ఇవ్వలేం. సో అట్లా లోకల్ ప్లేసెస్ నుంచి తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ తెలుగు స్టేట్స్ వీ కాల్డ్ వన్ ఫ్రూట్ విత్ అనదర్ నేమ్. ఇన్ తమిళ్ ఆర్ మలయాళం ఆర్ ఎనీ అదర్ states, if you go, that will be called with another name. Okay, at the same time if you go to the other country, that also have the problem, there will be the another name. avuna place ni batti ఆ పర్టికులర్ స్పీషీస్ ఆర్ యానిమల్కి కానీ లేకపోతే ఒక ప్లాంట్ స్పీషీస్ కానీ ఒక పర్టికులర్ నేమ్ అనేది ఉంది. సో అలాంటప్పుడు హౌ కెన్ వీ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్? సో ఎలా ఓవర్కమ్ చేస్తాం, ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఎలా కమ్యూనికేట్ చేస్తాం ఇఫ్ యూ వాంట్ దట్ పర్టికులర్. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వెజిటబుల్స్ కావాలి, లేకపోతే సో నాన్ వెజ్ వాళ్ళకైతే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కావాలి. అలాంటప్పుడు హౌ కెన్ వీ కమ్యూనికేట్ విత్ ద పీపుల్? సో ఆ కమ్యూనికేషన్ని ఈజియర్ చేయడానికి సో మనకేంటంటే ఒక స్టాండర్డ్ నేమ్స్ అనేది ఇవ్వబడ్డాయి. ప్లాంట్స్కి కానీ యానిమల్స్కి కానీ కొన్ని స్టాండర్డ్ నేమ్స్ అనేవి ఇవ్వబడ్డాయి. ఆ ప్రాసెస్సే సో ప్రాసెస్ ఈజ్ నామెన్క్లేచర్. Nomenclature is nothing but naming, standardized names are going to be given to the plants and animals. అంటే ప్లాంట్స్కి కానీ యానిమల్స్ కానీ కొన్ని స్టాండర్డ్ అయిన నేమ్స్ ఇచ్చారనమాట. అలా ఇవ్వడాన్ని ఆ ప్రాసెస్ని మనం ఇక్కడ నామెన్క్లేచర్ అంటున్నాం. ఓకేనా, సో నామెన్క్లేచర్ ఈజ్ నథింగ్ బట్ నేమింగ్. సో తెలుగులో మనం నామకరణం చేస్తాం కదా. సో పిల్లలు పుట్టిన తర్వాత మంచి డేట్ టైం చూసి వాళ్ళకి ఏ వర్డ్తో కలిసి వస్తుందో చూసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఒక పేరు పెడతాం, అవునా? ది సేమ్ టైం కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం టైం అవి చూసి కాదు, దేన్ని అబ్జర్వ్ చేసి వాటికి ఒక నేమ్ ఇస్తున్నామంటే సో ఆన్ విచ్ బేసిస్ వీఆర్ గివింగ్ స్టాండర్డైజ్డ్ నేమ్స్ టు ద పర్టికులర్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. మెయిన్లీ ఫస్ట్ ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ మనకు కనబడంగానే ఏం కనిపిస్తున్నాయి? సో ఒక మనిషిని కానీ ఒక జంతువుని కానీ చూడంగానే ఇది పలానా అని మనం అబ్జర్వ్ చేసి ఐడెంటిఫై చేస్తున్నాం.
అవునా? సో దట్ విల్ బీ ద ఫస్ట్ ప్రయారిటీ based on the easily observable characters. Note down this point, easily observable characters externally. Okay, so external ga kanpiche characters ni first priority chestam. Next, internal characters by studying, by investigating everything, we are going to find the internal characters, how the structures are, how the functions are. So ivanni manam observation batti cheptam. External features, internal features and environmental factors, where they are living, is it aquatic or terrestrial? సో వాటర్లో ఉంటుందా, భూమి మీద ఉంటుందా అనేది దాన్ని బట్టి కూడా ఆ హ్యాబిటేట్ని మనం లివింగ్ ప్లేస్ని అనేది డిసైడ్ చేస్తాం. సో అది కూడా మనకి ఇంపార్టెంట్. మనం క్యారెక్టరైజేషన్ చేసినప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎనీ ఫైలం ఆర్ ఏ క్లాస్ ఆర్ అన్ ఆర్డర్ తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ చూసే క్యారెక్టర్ ఏంటంటే హ్యాబిటేట్, వేర్ ఇట్ ఈస్ లివింగ్. ఓకే, అండ్ వాట్ ఈస్ ద మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, ఎదర్ ఇట్ ఈస్ పారాసైటిక్ ఆర్ ఆటోట్రోఫిక్ ఆర్ హెటరోట్రోఫిక్. సో ఇవి కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ ది ఎక్స్టర్నల్ ఈజీలీ అబ్జర్వబుల్ క్యారెక్టర్, మనకైతే కంటికి ఏ క్యారెక్టర్స్ అయితే కనిపిస్తున్నామో, ఏ క్యారెక్టర్స్ని చూసి మనం వాటిని ఐడెంటిఫై చేయగలుగుతున్నామో అవి ఈ నామెన్క్లేచర్ ప్రాసెస్లో ఫస్ట్ కన్సిడర్ చేస్తాం. సో ఆఫ్టర్ దిస్ క్యారెక్టరిస్టిక్స్, నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు ద ఐడెంటిఫికేషన్. సో బేస్డ్ ఆన్ దట్ క్యారెక్టర్స్ వీఆర్ ఐడెంటిఫైయింగ్, గుర్తుపడుతున్నాం వాటిని. అవునా? సో పిల్లలంటే ఇలాగే ఉంటుంది, ఈ సౌండ్స్ చేస్తుంది, డాగ్ ఇలా ఉంటుంది, ఈ సౌండ్స్ చేస్తుంది, ఎలిఫెంట్ అనేది పెద్దగా ఉంటుంది, ట్రంక్ ఇలా ఉంటుంది, ఇవన్నీ మనకి కనిపించే క్యారెక్టర్స్. వాటిని బట్టి మనం ఆ యానిమల్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన తర్వాత క్లాసిఫికేషన్. ఓకే, క్లాసిఫైయింగ్ అంటే ఏంటంటే కన్వీనియంట్ గ్రూప్స్లో డివైడ్ చేసి వాటిని ఆ ప్లేస్లో ఇవ్వడం. కన్వీనియంట్ గ్రూప్స్. సో నామెన్క్లేచర్ అండ్ హియర్ ద క్లాసిఫికేషన్ ఇన్వాల్వ్స్. సో నోట్ చేసుకోండి, ఇది క్లాసిఫికేషన్లో ఏంటంటే ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్, ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్. సో ఈ క్లాసిఫికేషన్ అనేది ఎలా జరుగుతుంది? Classification is nothing but grouping the organisms into separate categories. Okay, so a group of animals ni, if for example elephants తీసుకుందాం. ఎలిఫెంట్స్ అన్నిటినీ ఒక గ్రూప్లో కన్సిడర్ చేస్తున్నాం ఎందుకంటే వాటికి ఉన్న క్యారెక్టర్స్ని బట్టి. ఎట్ ది సేమ్ టైం హ్యూమన్ బీయింగ్స్ అండ్ మ్యాంగోస్, లైక్ ఓకే వాటర్ మిలన్స్, అట్లా డిఫరెంట్ స్పీషీస్ ఉన్నాయి. అలాంటి డిఫరెంట్ స్పీషీస్ అన్నిటినీ ఒక గ్రూప్లో పెట్టేస్తున్నాం. సో అలా గ్రూప్లో కేటగరైజ్ చేస్తే వాటిని కేటగిరీస్ అంటున్నాం. ఆ కేటగిరీస్కి మనం బయాలజికల్ టర్మ్ ఏం యూజ్ చేస్తున్నామంటే ట్యాగ్సా. ఓకే, ట్యాగ్సా ఈజ్ ద అనదర్ నేమ్ ఫర్ ద కేటగిరీ. కేటగిరీ ఈజ్ ట్యాగ్సా. సో ఈ ట్యాగ్సా అనే వర్డ్ ఎవరిచ్చారు? క్యారలస్ లిన్నేయస్. సో ట్యాగ్సా అనే వర్డ్ ఫస్ట్ టైం used by the Carolus Linnaeus, which means the category in which the animal belongs to or a plant belongs to. So అలాంటి ప్రాసెస్ని మనం కేటగరైజేషన్ అంటున్నాం. సో ట్యాగ్సా. సో ఇలాంటి ట్యాగ్సాలు మన క్లాసిఫికేషన్స్లో ఎన్ని ఉన్నాయి? చాలా ఉన్నాయి. సో దీని గురించి మళ్ళీ వెళ్దాం. ఫస్ట్ నామెన్క్లేచర్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? So first priority is going to be given to the binomial nomenclature. So binomial. So binomials అంటే ఏంటి? Bi means two. అంటే ఒక యానిమల్కి రెండు పదాలతో ఒక పేరు ఇస్తుంది. రెండు పదాలను యూజ్ చేస్తున్నాం ఇక్కడ. బైనామియల్, రెండు వర్డ్స్. 2 words are used to give a name to an animal or a plant. So ఏంటి ఆ 2 words?
సో ఏ రూల్స్ ఫాలో అవుతాం నామెన్క్లేచర్లో అనేది చూడండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. సో విచ్ లాంగ్వేజ్ వీ ప్రిఫర్ టు గివ్ నేమ్స్? లాటిన్. సో ఏ లాంగ్వేజ్లో రాస్తారు నేమ్స్ అనేవి? లాటిన్ లాంగ్వేజ్లో రాస్తారు. సో నెక్స్ట్ వన్, వాట్ ఆర్ ద టూ వర్డ్స్ హియర్? ఫస్ట్ వర్డ్ ఈజ్ జెనరిక్ వర్డ్, జీనస్. ఓకే, జెనరిక్ వర్డ్. నెక్స్ట్ ఈజ్ స్పెసిఫిక్ ఎపిథెట్. స్పెసిఫిక్ ఎపిథెట్, టూ వర్డ్స్ ఇక్కడ, జెనరిక్ అండ్ స్పెసిఫిక్. ఓకే, జీనస్ అండ్ స్పీషీస్, ఈ రెండు నేమ్స్ అనేది ఇస్తాం అన్నమాట. అండ్ దెన్ సో ఏ లెటర్స్లో రాస్తాం నేమ్? ఇటాలిక్స్. ఇటాలిక్స్. సో ద నేమ్ ఈజ్ రిటన్ ఇన్ ఇటాలిక్స్. ఓకే, లాస్ట్. సో రాసేటప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. మనదే తీసుకుందాం, హోమోసెపియన్స్. హోమోసెపియన్స్. హోమో is a genus and sapiens is a species. So homo is genus which starts with a capital letter H, and sapiens starts with a small s, small letter. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో genus starts with capital letters and species starts with small letter, sapiens. So homo sapiens. So these are the 4 rules followed in the binomial nomenclature, which was started by the Carolus Linnaeus. He is the person, Carolus Linnaeus, so father of modern taxonomy. He started process giving names, binomial nomenclature with genus and species names. సో ఇలాంటివి మనకి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, ఎందుకంటే ఎన్ని ఉన్నాయి వెరైటీస్, 1.7 to 1.8 మిలియన్. సో వీటిల్లో అన్నిటికీ ఇంకా నేమ్స్ ఇవ్వలేదు. సమ్ ఆర్ గివెన్ విత్ ద సైంటిఫిక్ నేమ్స్. సో హోమోసెపియన్స్, ఐఎమ్ గివింగ్ సమ్ ఎగ్జాంపుల్స్ ఇఫ్ యూ వాంట్ టు నోట్ డౌన్. హోమోసెపియన్స్, Mangifera indica, mango scientific name, and Corvus splendens, crow scientific name. So based on the country we are giving with the different species name. So Corvus is common here, okay, Corvus splendens, okay, and in Sri Lanka it will be called with insolence. Okay, so like that there are different types of name. Even neem tree has Azadidecta indica. Okay, so it is a scientific name of neem tree. So you need to learn many scientific names that will be useful for your exams. Next one, సో క్యారలస్ లినియస్ ఈ నేమ్స్ అన్నిటినీ ఒక బుక్లో పబ్లిష్ చేశాడు. సో ఆ బుక్ నేమే సిస్టమా న్యాచురే. సిస్టమా న్యాచురే ఇస్ ద బుక్ అండ్ విచ్ కంటైన్స్ ఆల్ ద సైంటిఫిక్ నేమ్స్. సో ఈ స్టాండర్డైజ్ నేమ్స్ అన్నిటినీ మనం 2 కేటగిరీస్గా తీసుకుంటే బేస్డ్ ఆన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. దెర్ ఆర్ 2 branches which is giving names, ICBN and ICZN. వెరీ షార్ట్ ఆన్సర్స్లో మామూలుగా అయితే రెగ్యులర్ ఎగ్జామ్స్కి వస్తాయి. ICBN అండ్ ICZN మీన్స్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్, ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జూలాజికల్ నామెన్క్లేచర్. సో దీస్ ఆర్ ద స్టాండర్డ్స్ which they follow in the nomenclature process. Now we see in the టాక్సానమిక్ కేటగిరీస్. సో టాక్సానమిక్ కేటగిరీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే హైరార్కీ ఆఫ్ ఆర్డర్. హైరార్కీ ఆఫ్ ఆర్డర్ అంటే ఏంటంటే హై లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్ ఫార్మ్స్, ఫ్రమ్ సింపుల్ స్టేజెస్ ఆఫ్ టాక్సా మీన్స్ స్టెప్స్. దిస్ ఆల్ ఆర్ ద స్టెప్స్. ఇవన్నీ టాక్సాస్ మనకి క్లాసిఫికేషన్లో ఇవన్నీ టాక్సా. స్పీషీస్ ఈజ్ అ టాక్సా, జీనస్ టాక్సా, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం, కింగ్డమ్. దిస్ ఆర్డర్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో స్పీషీస్, జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్, ఫైలం, కింగ్డమ్. Kingdom is a big one, right? Animal kingdom, all animals comes under one kingdom. Why? Based on what? So first one, it should be multicellular. Multicellular organisms ante enti? The organisms which made up of many cells. So ఒకటి కంటే ఇంకా చాలా ఎక్కువ సెల్స్తో ఫామ్ అవుతుంది కాబట్టి వాటిని మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అంటారు. హెటెరోట్రోఫిక్
హెటరోట్రోఫిక్ అంటే ఏంటి? దే కాంట్ ఏబుల్ టు ప్రిపేర్ దేర్ ఫుడ్ మెటీరియల్, వాటంతట అవి తయారు చేసుకోలేవు, వాటి వేరే వాటి మీద డిపెండ్ అవుతాయి. ఓకేనా? సో తర్వాత నాన్ సాప్రోబిక్, సో దే డస్ నాట్ డిపెండ్ ఆన్ ది డెడ్ అండ్ డీకంపోజింగ్ మ్యాటర్. ఓకే, మెయిన్ క్యారెక్టర్స్ ఇవి చూస్తాం మనం. ఇంకా ఇవి కాకుండా ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ సెకండ్ లెసన్లో వస్తాయి. యానిమల్ కింగ్డమ్ సపరేట్ మనకి చాప్టరే ఉంది. సో యానిమల్ కింగ్డమ్లో డీటెయిల్డ్గా నేర్చుకోవచ్చు. సో ఈ కింగ్డమ్కి ఎగ్జాంపుల్ మనం యానిమలియా తీసుకుంటాం. సో ఈ యానిమలియా కింగ్డమ్లో ఏమేమి కన్సిడర్ చేస్తామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైలమ్స్. ఇక్కడ ఏ వర్డ్ వచ్చింది? ఫైలమ్. ఫస్ట్ ఈజ్ కింగ్డమ్, క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, మల్టీసెల్యులర్, హెటరోట్రోఫిక్ అండ్ నాన్ సాప్రోబిక్. ఓకే, ఫైలమ్ కార్డేటా ఈజ్ అ ఫైలమ్. సో కార్డేటా క్యారెక్టర్స్ ఏంటి? బేస్డ్ ఆన్ ద 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వన్ ఈజ్ నోటోకార్డ్, హాలో నర్వ్ కార్డ్, ఫారెంజియల్ గిల్ స్లిట్స్. సో ఈ 3 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చూపించే ఆర్గనిజమ్స్ అన్నిటినీ దేని కింద కన్సిడర్ చేస్తున్నారంటే కార్డేటా. ఓకే, ఈ కార్డేటా గురించి కూడా మనం యానిమల్ కింగ్డమ్లో చదవచ్చు. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి కార్డేటాలో ఫైలంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసెస్ ఏంటంటే ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్ అంటే ఏంటి? బర్డ్స్, మ్యామల్స్, మమ్మేలియా, మ్యామల్స్. సో ఇవన్నీ క్లాసెస్ అన్నమాట, మర్చిపోకండి. సో అగైన్ ఐఎమ్ సేయింగ్ ఎఫ్ ఫర్ ఫిష్, A for amphibians, R for reptiles, and A for mammals, the aves, then mammals. సో ఈ క్లాసెస్లో ఏంటంటే ఆర్డర్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్ ఉంటాయి. సో ఈ ఆర్డర్స్ లైక్ కార్నివోరా ఒక ఆర్డర్. కార్నివోరస్ అంటే ఏంటి? విచ్ డిపెండ్స్ ఆన్ ది యానిమల్స్ ఫర్ ఫుడ్. ఓకే, సో ద ఆర్గనిజమ్స్ విచ్ డిపెండ్స్ ఆన్ మీట్, దే ఆర్ కమ్స్ అండర్ కార్నివోరా. సో ఇట్ కంటైన్స్ మెనీ ఫ్యామిలీస్, అంటే అన్ని ఫ్యామిలీస్ అన్నీ కలిపితే, కొన్ని ఫ్యామిలీస్ అన్నీ కలిపితే విచ్ కంటైన్స్ ద సిమిలర్ క్యారెక్టర్స్, ఇట్ ఈస్ కమ్స్ అండర్ ఏ గ్రూప్ ఆర్డర్. ఓకే, సో దట్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ కన్సిడర్ అండర్ ఆర్డర్. నెక్స్ట్ ఫ్యామిలీలో ఎగ్జాంపుల్ ఫెలిడే, క్యానిడే. ఓకే, ఫెలిడే యానిమల్స్ ఏమొస్తాయి? ఫెలిస్, లియో. సో లయన్స్, టైగర్స్ కూడా దీని కింద కన్సిడర్ చేస్తాం. క్యానిడే, ఫాక్స్, డాగ్స్, అవన్నీ క్యానిడే కిందకి వస్తాయి. జీనస్ హోమో, ప్యాంతరా, లియో, హోమో సెపియన్స్, ఇవన్నీ జీనస్ అనమాట. సో స్పీషీస్కి వచ్చేసరికి సెపియన్స్, లియో, ఇవి స్పీషీస్. సో ఇక్కడ స్పీషీస్కి వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దే ఆర్ రీప్రొడ్యూసింగ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ఇంటర్బ్రీడింగ్ స్పీషీస్ మెయిన్లీ ఏంటంటే ఇంటర్బ్రీడింగ్ స్పీషీస్ అంటే రీప్రొడక్షను సేమ్ కైండ్ ఆఫ్ యానిమల్స్ మధ్యలో జరుగుతుంది. ఇంటర్బ్రీడింగ్ యూనిట్, సేమ్ జెనెటిక్ యూనిట్ అండ్ సేమ్ ఎకలాజికల్ యూనిట్ ఒకే ప్లేసెస్లో ఉంటున్నాయి, సేమ్ జీన్ పూల్స్ని షేర్ చేసుకుంటున్నాయి. ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ interbreeding themselves. So it is very very special taxa in the taxonomical category is species. Okay, species, that is all about the taxonomic categories: kingdom, phylum, class, order, family, genus and species. Don't forget. And after that we have taxonomic aids. So taxonomic aids ante endante ee zoological parks, botanical gardens. ఓకే, సో వీటిల్లో ఏంటంటే కొన్ని రేర్ స్పీషీస్ని అంటే అంతరించిపోతున్న యానిమల్స్ని కానీ ప్లాంట్స్ని కానీ ప్రొటెక్ట్ చేయడానికి మనం ఏర్పాటు చేసి పెట్టుకున్న కేంద్రాలు అనమాట. ఈ జూలాజికల్ పార్కులు ఏంటంటే యానిమల్స్ అన్నిటినీ మనం న్యాచురల్ ఎన్విరాన్మెంట్లో పెట్టి వాటిని ప్రొటెక్ట్ చేస్తాం, వాటికి కావాల్సిన ఫుడ్ అవి ప్రొటెక్ట్ చేసి, సో అండర్ ప్రొటెక్షన్ దే ఆర్ లివింగ్. అండ్ సో ఇక్కడ వీటిని మనం ఇన్సిట్యూ కన్జర్వేషన్, ఎక్సిట్యూ కన్జర్వేషన్ కింద తీసుకుంటున్నాం అనమాట. ఈ ఎక్సిట్యూ కన్జర్వేషన్లో ఇంకొక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే క్రయో ప్రిజర్వేషన్ అనేది కూడా జరుగుతుంది. క్రయో ప్రిజర్వేషన్ ప్రాసెస్లో ఏంటంటే సో జీన్స్ని కానీ ఎంబ్రియోస్ని కానీ ఒక సో స్పెషల్ ఫ్లూయిడ్స్లో అవి డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ జీన్స్ అనేవి చాలా రేర్ స్పీషీస్ నుంచి ఉంటాయి కాబట్టి, సో అలాంటి రేర్ స్పీషీస్ జీన్స్ని ప్రొటెక్ట్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ కాబట్టి వాటిని మనం ప్రొటెక్ట్ చేయడానికి సో ఈ క్రయో ప్రిజర్వేషన్ మెథడ్స్ కూడా వాడడం అనేది జరుగుతుంది. సో అవి కాకుండా
నేషనల్ పార్క్స్, శాంచురీస్, సాక్రెడ్ గ్రూవ్స్. సో వీటన్నిటిలో కూడా మనం యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడానికి సో గవర్నమెంట్ తీసుకున్న యాక్షన్స్ అనమాట, బయోడైవర్సిటీ యాక్ట్స్. ఓకే, ఇన్ ద 1972 యాక్ట్ కింద వీటన్నిటిని సో మ్యాక్సిమం యానిమల్స్ని అన్నిటినీ ప్రొటెక్ట్ చేయడానికి, ఎందుకంటే సో మనకి నెంబర్ ఆఫ్ రేర్ స్పీషీస్ ఆర్ డిక్రీజింగ్ వెన్ కంపేర్ టు ఓల్డెన్ డేస్ ప్రజెంట్కి. సో చాలా యానిమల్ స్పీషీస్ అనేవి అంతరించిపోయాయి. సో అలాంటి అంతరించిపోకుండా చూడాలంటే డెఫినెట్గా వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయడం అనేది సో యాజ్ అ సిటిజన్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. సో వీ నీడ్ టు టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ ద many plants and animals. Okay, so that is all about the taxonomical aids. Okay, that's all about the living world. I hope you'll all understand this session. Please like, share and subscribe the channel. Okay, keep watching. So I'll be back with the another new lessons from the intermediate zoology and botany. Okay, thanks for watching.